మిథున రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం సింహరాశి వారి మీద ఏ మేరకు ఏ విధంగా ఉంటుంది, వీరికి జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏమిటి అన్న విషయాన్ని అధ్యయనం చేసే ప్రధానంగా వృత్తిరీత్యా వీరి శ్రమకు తగిన ఫలితం ఈ సంవత్సరం వీరికి లభిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరితో కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అందరితో కూడా వీరు సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ప్రమోషన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి ఉద్యోగస్తులు ఈ సంవత్సరం శుభవార్తలు అందుకుంటారు. విదేశాలకు వెళ్ళాలి అని చేసే ప్రయత్నాలు కూడా ఉద్యోగస్తులకు ఫలిస్తాయి అని చెప్పవచ్చు. మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. అదేవిధంగా ఎవరైతే ఫ్యామిలీ బిజినెస్ చేస్తున్నారో అటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చక్కగా కలిసి వస్తుంది. దాని మీద మరింత దృష్టి సారించే ప్రయత్నం చేయడం, కాస్త సమయాన్ని గడిపే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది. దీనివల్ల బిజినెస్లో మంచి లాభాలు కూడా చేకూరుతాయి. ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఎవరైతే ఆదాయం పెంచుకుందాం అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారో, ముఖ్యంగా ఆలోచనలు చేస్తున్నారో అటువంటి వారు ఈ సంవత్సరం ప్రయత్నాలు చేస్తే తప్పకుండా కూడా వీరికి ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే స్థిరాస్తి కొందామని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా బాగా లాభిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కుటుంబ వాతావరణం చాలా శాంతియుతంగా ఉండే అవకాశం అధికంగా ఉంది. కాకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉంటే అది కూడా తొలగిపోయే అవకాశం ఉంది. వాటిని పరిష్కరించుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో గత కొంతకాలంగా ఈ రాశి వారికి ఎవరికైతే సమస్యలు ఉన్నాయో అది కాస్త తగ్గుముఖం పడుతుంది. అనారోగ్య సమస్యల్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రధానంగా కూడా ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే చాలా సందర్భాల్లో మనకి ఏదైనా కూడా ఆరోగ్య సమస్య వస్తే మనం నిర్లక్ష్యం వహిస్తూ ఉంటామండి. ముఖ్యంగా సింహరాశి వారు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా వచ్చినా నెగ్లెక్ట్ చేయకపోవడం మంచిది. వెంటనే వైద్యులను కలవడం మరింత మంచిది. అదేవిధంగా ప్రతినిత్యం కూడా సింహరాశి వారు ఈ సంవత్సర కాలం పాటు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం కూడా చాలా మంచిది. దీంతో పాటుగా నెగిటివ్ ఆలోచనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బీ పాజిటివ్ అన్నటువంటి సూత్రాన్ని గుర్తుంచుకుని ముందుకు వెళ్తే మరిన్ని మంచి విజయాలు వరిస్తాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతిరోజు కూడా వీరు గంగాజలంలో కాస్త గంధాన్ని మరియు కాస్త కుంకుమ పువ్వును కలిపి ఆ రెండింటి మిశ్రమాన్ని భగవంతుని యొక్క పాదాలకు సమర్పించి ఆ పూజ పూర్తయిన తర్వాత ఆ మిశ్రమాన్ని బొట్టుగా ధరించి ముందుకు వెళ్ళడం చాలా అద్భుతమైన తేలికపాటి పరిహారంగా చెప్పవచ్చు.